ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో కిలాడి లేడీ పట్టుబడింది. ఒరిస్సా నుండి మహారాష్ట్రలోని వాసిం జిల్లాకు స్కూటీపై గంజాయి తరలిస్తున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఇక మోహిని సంతోష్ ఠాక్రే అనే మహిళ గత కొన్నేళ్లుగా ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి నుంచి మహారాష్ట్రలోని హసీంకు 600 కిలోమీటర్ల దూరం స్కూటీపై ప్రయాణించి గంజాయి సరఫరా చేస్తుంది. పక్కా సమాచారంతో గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామం వద్ద స్కూటీపై 28 కిలోల గంజాయితో ఆమెని పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా 4 ఏళ్లుగా ఆమె గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు గంజాయి పొలంలో కూలి పనిగా చేస్తూ స్మగ్లర్లుగా మారినట్టుగా వెల్లడించారు. అనుమానాస్పదం ఒక లేడీ సుమారుగా 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక లేడీ ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి ప్రాంతం నుండి మహారాష్ట్రలోని వాసిం డిస్టిక్కి అక్రమంగా గంజాయి తీసుకుపోతున్నదనే సమాచారం మేరకు కాపుగాసి వెహికల్ చెకింగ్లో అనుమానాస్పదంగా పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క లేడీని పంచుల సమక్షంలో విచారించగా ఆమె పేరు మోహిని సంతోష్ ఠాక్రే. ఒడిశాలోని మల్కాన్గిరి ప్రాంతంలో అర్జున్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తక్కువ రేటుకు తీసుకొని మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో తనకు బాగా పరిచయం ఉన్నటువంటి నితిన్ అనే వ్యక్తికి ఎక్కువ రేటుకు అమ్మడం వల్ల సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో సుమారుగా ఒక 28 కేజీల వరకు ఎండు గాంజాను తనకున్నటువంటి బ్యాగ్లో తన యొక్క జూపిటర్ స్కూటీ మీద తీసుకొని రావడం జరుగుతుంది. ఈ గంజాయి సీజ్ చేసినటువంటి గంజాయి సుమారుగా 28 కేజీల వరకు ఉంటుంది. దీని యొక్క విలువ మార్కెట్లో 7 లక్షల రూపాయల వరకు ఉంటుంది.